జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనతో దేశంలో తీవ్ర అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఘటన తరువాత భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దాయాది దేశం పాకిస్తాన్తో అన్ని బంధాలను పూర్తిగా తెంచుకుంది. సింధు జలాలను ఆపడం, వాఘా అటారీ సరిహద్దు మూసివేయడం వంటి నిర్ణయాలను ప్రకటించిన కేంద్రం తాజాగా పాకిస్తాన్ జాతీయులకు సంబంధించిన వీసాలు రద్దుపై మరో నిర్ణయం తీసుకుందని సమాచారం. పాక్ పౌరులను దేశం నుంచి పంపించేయాలని కేంద్ర కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్రం రెడీ అయింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ రాష్ట్రాలలో ఉన్న పాకిస్తాన్ పౌరులను తక్షణమే గుర్తించి వారందరినీ వెనక్కి పంపేయాలని పేర్కొన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరుల గుర్తింపు మొదలైందని తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కీలక ఆదేశాలు ఇచ్చారని సమాచారం. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత 5 దశల దౌత్యపరమైన ప్రతిఘటనలో భాగంగా పాక్ జాతీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కాగా ఈ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ నాటికి అన్ని వీసాలను రద్దు చేస్తామంది. అలాగే వైద్య వీసాలు అదనంగా మరో 48 గంటలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. కాగా ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.